హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి పారిశ్రామిక కరువు భత్యం ఐడీఏ చెల్లింపు విషయంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితిపై పూర్తి స్థాయి వివరాలైతే ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముఖ్యంగా జనవరి 1, 2006 నుంచి అమల్లో ఉన్న పే స్కేల్స్ పొందుతున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐడీఏ ఉత్తర్వులను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డిపిఈ వారు గత జూలై 2, 2026 తేదీ నుండి విడుదల చేయడం అయితే జరిగింది. సాధారణంగా ఇటువంటి ముఖ్యమైన ఉత్తర్వులు వెలువడగానే ప్రభుత్వం తన అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో అయితే ఉంచుతుంది. కానీ ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అనేది అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ వ్యవహారంలో జరిగిన మొదటి వింత ఏమిటంటే, ఈ ఐడీఏ పెంపు ఉత్తర్వులను డిపిఈ తన వెబ్సైట్లో తక్షణమే అప్డేట్ చేయలేదు. రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే, సాధారణంగా ఇటువంటి అంశాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సీఎండీఎస్ నేరుగా పంపిస్తారు. కానీ ఈసారి కేవలం ఆయా సంబంధిత మంత్రిత్వ శాఖలకు మాత్రమే పంపించి చేతులు దులుపుకున్నారు. ఈ ఉత్తర్వులలో అన్నిటికంటే వివాదాస్పదంగా మారిన అంశం ఏమిటంటే, అందులో కొత్తగా చేర్చినటువంటి 5వ పారాగ్రాఫ్ 5. ఈ 5వ పేరాలో పేర్కొన్న నిబంధన ప్రకారం ఆయా మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ డిఏ పెంపును భరించగలరా లేదా అనేది స్వయంగా నిర్ణయించుకోవాలని ప్రభుత్వం బాధ్యతను వారిపైన నెట్టేసింది. అంటే సంస్థ లాభాల్లో ఉంటేనే డిఏ ఇవ్వాలి, లేదంటే ఆలోచించుకోవాలని అన్నట్టుగా అయితే ఈ నిబంధన ఉంది. ఈ వింత నిబంధనపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్లు మరియు అసోసియేషన్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అసలు ఐడిఏ అనేది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను బట్టి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఐ ఆధారంగా పెరిగేది. మరి దీనికి సంస్థ యొక్క లాభనష్టాలతో సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ విషయంపై డిపిఈని నిలదీయగా వారు ఒక వింత కారణాన్ని అయితే చెప్పారు. అదేమిటంటే, ఏ ఏ సంస్థల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎవరు పే కమిషన్ కింద జీతాలు తీసుకుంటున్నారు అనే డేటా తమ వద్ద సరిగ్గా లేదని, ఆ సమాచారం కోసమే ఈ నిబంధన పెట్టామని వంకలు చెప్పారు. బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. నష్టాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ వంటి సంస్థలు ఈ యొక్క డిఏ ఉత్తర్వులను అమలు చేస్తూ ఉంటే బిఎస్ఎన్ఎల్లో మాత్రం ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారని ఉద్యోగుల మేనేజ్మెంట్ను మరియు డిఓటిని గట్టిగా అడగటం ప్రారంభించారు. అధికారులు మాత్రం ఫైల్ క్లియర్ అవుతోంది, పలానా సెక్షన్లో ఉంది అంటూ రోజుకో మాట చెబుతూ కాలయాపన చేశారు. మార్చి చివరి నుంచి మే నెల వరకు ఈ తంతు కొనసాగుతూనే ఉంది. బిఎస్ఎన్ఎల్ సంస్థలో డిపిఈ అడిగిన మొత్తం సమాచారాన్ని ఏప్రిల్ 24 నాటికి అందజేసిన ఇంకా ఏదో ఒక సాకుతో ప్రక్రియను నిలిపివేశారు. ఈ క్రమంలో ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన డిఏ ఉత్తర్వులు విడుదలైనప్పుడు అందులో వివాదాస్పదమైన ఆ 5వ పేరాను ప్రభుత్వం తొలగించింది. మరి ఈ ఏప్రిల్ ఆర్డర్ను మాత్రం డిపిఈ వెంటనే తన వెబ్సైట్లో పెట్టింది. కానీ జనవరికి సంబంధించిన ఆర్డర్ను మాత్రం అలాగే పెండింగ్లో ఉంచింది. దీనిపై ఆగ్రహించిన ఉద్యోగ సంఘాలు ఏప్రిల్ 30న దేశవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక ప్రభుత్వం ఏప్రిల్ 29న సంబంధించిన ఆర్డర్లను పబ్లిక్ చేసింది. కానీ అసలు మెలిక అక్కడే మొదలైంది. ఏప్రిల్ 29 సాయంత్రం డిఓటి నుండి బిఎస్ఎన్ఎల్ సిఎండికి ఒక లేఖ వచ్చింది. అందులో ఏముందంటే, బిఎస్ఎన్ఎల్ ఆర్థిక పరిస్థితి అత్యంత బలహీనంగా ఉంది కాబట్టి ఈ డిఏ అమలు వల్ల కలిగే అదనపు ఆర్థిక భారాన్ని సంస్థ ఇప్పుడు లేదా భవిష్యత్తులో భరించగలదా అని ప్రశ్నించారు. ఒకవేళ
భరించగలిగితే బీఎస్ఎన్ఎల్ బోర్డు నుంచి ఒక తీర్మానం చేసి పంపాలని నిబంధన అయితే పెట్టారు. దీని అర్థం ఏమిటంటే ఒక బోర్డు ఒకవేళ బోర్డు భరించలేమని చెప్తే డీఏ ఆగిపోయే ప్రమాదం ఉంది. నిధులు సిద్ధంగా ఉన్నాయని, సీఎండీ సంతకం కూడా అయిపోయిందని ప్రచారం జరిగినప్పటికీ ఆర్డర్ బయటకు రాకపోవడానికి కారణం ఆ సెక్షన్ ఆఫీసర్ కాశ్మీర్ వెళ్లారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇక పెన్షన్ల విషయానికొస్తే ఇక్కడ మరొక ప్రధాన సమస్య తలెత్తుతోంది. సంస్థ ఆర్థిక పరిస్థితికి పెన్షనర్లకు సంబంధం లేదు. మా పెన్షన్ మరియు డీఏ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మాకు ఈ నిబంధన వర్తించదని పెన్షనర్ సంఘాలు వాదిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక సాంకేతిక చిక్కుంది. ఒకవేళ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు డీఏ ఇవ్వకుండా కేవలం రిటైర్ అయిన వారికి మాత్రమే డీఏ పెంచితే రేపొద్దున రిటైర్ అయ్యే ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ విషయంలో భారీ వ్యత్యాసం అనేది వస్తుంది. దీనివల్ల ఒక అనామలస్ పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే పనిచేస్తున్నప్పుడు తక్కువ డీఏ, రిటైర్ అయ్యాక ఎక్కువ డీఏ ఉండటం అనేది నిబంధనకు విరుద్ధమవుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ యొక్క డీపీఈ మరియు డీఓటీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ డీఏ చెల్లింపుల విషయంలో చిక్కుముడులు వేస్తూ ఉన్నాయి. మొదట్లో కేవలం డేటా అడిగిన డీఓటీ ఇప్పుడు హఠాత్తుగా బోర్డు తీర్మానం కావాలని అడగటం వెనుక ఏదో కుట్ర ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పెన్షన్ రివిజన్ అంశం ఏళ్ల తరబడి నలుగుతూ ఉంటే ఇప్పుడు డీఏ చెల్లింపును కూడా ఇలాంటి ఆర్థిక కారణాలతో ముడిపెట్టి ఆపాలని చూడటం దారుణం. పెన్షనర్లు మరియు ఉద్యోగులు తమ హక్కుల కోసం మరింత పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, లేదంటే డీఏ చెల్లింపులు కూడా ఒక పెద్ద చిక్కుముడిలాగా మారే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. మరి ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి నిబంధనల ప్రకారంగా అందరికీ సకాలంలో డీఏ బకాయిలను విడుదల చేయాలని అయితే అందరూ కోరుకుంటూ ఉన్నారు.